गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्टकाय गीतसाराय गीततत्त्वाय భావి భవిష్యత్తు కోసం మీరు వేస్తున్నటువంటి తొలి అడుగు ఇది. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటన, ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు. ఇంతవరకు మీరు బాల్య దశలో ఉన్నారు. అన్ని తల్లిదండ్రుల నిర్ణయాలపైన, వారి యొక్క అభిప్రాయాలపైన మీరు ఇంతవరకు జీవితం కొనసాగించారు. ఈరోజు మొట్టమొదటి అడుగు మీ భవిష్యత్తు కోసం, మీ స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో వేయబోతున్నారు. మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వీరితో జాగ్రత్తగా అడుగులు వేయించేటువంటి బాధ్యత ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జీవితంలో ముఖ్యమైనటువంటి దశ బాల్య దశ. మళ్ళీ రాదు అది. ఆ ఆనందం మళ్ళీ రాదు. చాలా ఆనందంగా గడిపినటువంటి రోజులు. బాల్య దశ నుంచి ఈరోజు యవ్వన దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో వాళ్ళ అభిప్రాయాల మేరకు మీరు చదివి ఉండవచ్చు, ఉంటారు కూడా. ఈరోజు నుంచి మీ మానసిక ప్రవర్తనలో కానీ, మానసిక పరిస్థితుల్లో కానీ, శారీరక పరిస్థితుల్లో కానీ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వయసులో చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందువలనంటే ఈ వయసులో మనసు పరిపరి విధాలుగా పరిగెత్తుతుంటుంది. ఏదో సాధించాలి, గొప్పవాళ్ళం అవ్వాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలి, గొప్ప ఉద్యోగాలు తెచ్చుకోవాలి, సమాజంలో, సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలనేటువంటి అభిలాష, కోరిక అందరిలో ఉంటాయి. ఉండాలి కూడా, కలలు కనాలి కూడా మనం. అయితే వాటిని సాకారం చేసుకునేటువంటి దిశగా మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎంతో అవసరం. వారి యొక్క పర్యవేక్షణ అవసరం. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి విద్యార్థుల్ని. ఏదో సంతోషంగా వచ్చాము, ఈ చాలా జోష్తో ఎంజాయ్ చేయాలని వచ్చాము, కానీ ఏంట్రా సార్ ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారేమో చాలామంది. మీరు బోరుగా ఫీల్ అవ్వకపోతే ఒక్కసారి పాత రోజుల్ని గుర్తు తెద్దాం అనుకుంటున్నాను. వద్దా? వద్దన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎస్, థ్యాంక్ యూ ఫర్ మై ఒపీనియన్. పాత రోజుల్లో అంటే మన పురాణాలు జరిగినటువంటి రోజుల్లో
విద్యార్థి దశ ఎలా ఉండేదంటే బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు. శాస్త్ర విద్యలన్నీ కూడా అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకునేదానికి గురుకులం వెళ్ళేవాళ్ళు. బ్రహ్మచర్యంలో అన్ని విద్యలు గురు శుశ్రూషలు చేసి ఎంతో నిష్ఠగా భక్తితో జాగ్రత్తగా విద్యలన్నీ కూడా నేర్చుకునేవారు. అంటే ప్రాచీన కాలంలో మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉండేది అనేటువంటిది, ఇప్పటి ఆధునిక కాలంలో జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు అందరూ చూస్తున్నారు. వాటికి దీనికి కొంచెం కంపారిజన్ చేసుకుంటే మనం కొద్దిగా నైతిక విలువలతో జీవనాన్ని సాగిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మన పురాణాలు కానీ మన పూర్వీకుల జీవన విధానం కానీ వాళ్ళ యొక్క నైతిక విలువలు కానీ మనకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పాలనుకుంటున్నాను. మానవుని జీవితంలో 4 దశలు ఉండేవి: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, అరణ్యాశ్రమం. ఈ 4 దశల్లో మానవుని జీవితం ముగిసిపోయేది. మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా వివాహం అయ్యేంత వరకు బ్రహ్మచర్యం అనేవాళ్ళు. ఈ బ్రహ్మచర్యంలో తల్లిదండ్రుల పెంపకంలో దాదాపుగా 5-6 సంవత్సరాలు తర్వాత విద్యాభ్యాసం కోసం గురువుని ఎంచుకొని గురుకులానికి వెళ్ళేవారు. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ రోజుల్లో గురుకులం వెళ్ళి విద్యను అభ్యసించాలంటే ఆ సమాజంలో ఆ స్థాయి ఉండాలి. అట్లాంటి రోజుల్లో మరి క్షత్రియులు అయినటువంటి రాజవంశీకుల కుటుంబీకుల వారు, బ్రాహ్మణులు మాత్రమే చదువుకునేటువంటి అవకాశం ఉండేది ఆ రోజుల్లో. మరి అట్లాంటి బ్రహ్మచర్యం పాటించేటువంటి గురుకులాల్లో అన్ని విద్యలు కూడా గురువును శుశ్రూష చేసి జాగ్రత్తగా అన్ని విద్యలు నేర్చుకొని గురుకులం నుంచి బయటకు వచ్చేవారు. ఈ క్రమంలోనే మానవుని జీవితం భవిష్యత్తులో ఎలా సాగాలనే దానిపైన అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, నైతిక విలువలు, మంచి చెడు, సమాజానికి ఏది మంచి చేయాలి, సమాజానికి ఏ పని చేస్తే చెడు జరుగుతుంది, ధర్మం అంటే ఏమిటి, తల్లిదండ్రుల పట్ల ధర్మం ఏంటి, సమాజం పట్ల ధర్మం ఏంటి, బంధువుల పట్ల మన ధర్మం ఏంటి, స్నేహితుల పట్ల మన ధర్మం ఏంటి, ధర్మానుగుణంగా మన జీవితాన్ని ఎన్ని కష్టాలైనా ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన ఈ బ్రహ్మచర్యంలో గురుకులాల్లో విద్యను బోధించేవారు. అంతేకాకుండా మరి జీవనానికి అవసరమైనటువంటి లేదా పరిపాలనకు అవసరమైనటువంటి లేదా సమాజాన్ని బాగు చేసేదానికి అవసరమైనటువంటి విద్యను నేర్పించేవారు. ఆ తర్వాత గృహస్థాశ్రమం. వివాహానంతరము సమాజం యొక్క బాధ్యత కాబట్టి భగవంతుడి నిర్ణయం ప్రకారంగా మనం వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని సాగించాలి. సంతానము ఈ ప్రయోజకులు అయిన తర్వాత సంసారం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా పిల్లలకు అప్పగించి మనం వానప్రస్థాశ్రమంలో భగవంతుని సేవలో గడపాలి. ఆ తర్వాత అడవులకు వెళ్ళి తపస్సు చేసేటువంటిదే అరణ్యాశ్రమం. ఈ రకంగా మానవుని జీవితం 4 దశల్లో సాగేది. బట్ పరిస్థితులు మారాయి, సమాజం మారింది, ఆర్థిక పరిస్థితులు మారాయి, సామాజిక పరిస్థితులు మారాయి, సమానత్వం వచ్చేసింది మనందరికీ. అందరం చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి కాంక్ష తల్లిదండ్రుల్లో కూడా బలంగా నాటుకుంది. అందువల్లనే మీరందరూ ఈరోజు కాలేజీలో చేరగలిగారు. అవునా కాదా? ఒకప్పుడు కాలేజీలో చేరాలి అంటే తల్లిదండ్రుల్లో ఆర్థిక స్తోమత ఉండేది కాదు. ఎక్కడికో దూరానికి వెళ్ళి చదవాలి, ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి అవకాశము లేదు. అట్లాంటి పరిస్థితుల్లో చదువును అభ్యసించటం అనేటువంటిది చాలా కష్టంగా ఉండేది. అయితే ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందడం వల్ల కావచ్చు, మనకు స్వాతంత్రం రావటం వల్ల విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజానికి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఈ రోజున పిల్లలందరినీ చదివించగలుగుతున్నారు. మరి విద్యార్థులుగా మన ధర్మం కూడా మనం నెరవేర్చాలి కదా. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తిండి తినక నిద్రపోకుండా ఎంతో కష్టపడి వేలకు వేలు ఫీజులు కట్టి
మీరు భవిష్యత్తులోకి వస్తే మీ జీవితం సుఖంగా ఉంటుంది అనేటువంటి ఒక భవిష్యత్తులో ఈ విధంగా ఉండాలి, నా కూతురు కానీ నా కొడుకు కానీ ఉండాలనేటువంటి ఒక దూరదృష్టితో కష్టపడి మిమ్మల్ని చదివిస్తే మీరు మరి ఆ బాధ్యతను విస్మరించి, ఆ ధర్మాన్ని విస్మరించి చదువుకోకుండా అధ్వాన్న పరిస్థితుల్లోకి రాకూడదు. ఏ లక్ష్యంతో, ఏ సాధన కోసం మనం ఇక్కడికి వచ్చామో అది నెరవేరాలి. ఆ విధంగా నెరవేరేలాగా మనమందరం కూడా కష్టపడి చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడే మన ధర్మాన్ని మనం నిర్వర్తించిన వారం అవుతాం. రేపొద్దున మరింత ప్రయోజకులమై ఈ సమాజానికి, దేశానికి సేవ చేసేదానికి మనంతకు మనం మన కాళ్ళ మీద మనం నిలబడగలిగేటువంటి స్థాయిని సంపాదించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. భారతదేశం ఈ రోజున ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ దూసుకుపోతూ ఉంది అంటే కారణం ఏంటంటే మీరందరూ చేస్తున్నటువంటి కృషి, మీ అభిలాషలు, మీ కోరికలు నెరవేర్చుకోవటంలో మీరందరూ సఫలీకృతం అవుతున్నారు. కాబట్టి ఈరోజు గర్వంగా భారతదేశం ప్రపంచ దేశాల స్థాయిలో నిలబడగలుగుతోంది. మరి ఇంతటి చరిత్ర కలిగినటువంటి భారతదేశాన్ని ప్రథమ స్థాయిలో నిలిపేందుకు మీ మేధస్సు, మీ తెలివితేటలు, మీ కృషి, మీ పట్టుదల ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడి ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకునేలాగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు వేస్తున్నటువంటి ప్రతి అడుగు మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ప్రతి అడుగు కూడా తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుండాలి, గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ముందుగానే చెప్పాను, ఈ అడలసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. ఈ స్థాయిలో సక్రమైన మార్గంలో వెళ్తేనే విద్యార్థులు సక్రమంగా అభివృద్ధిలోకి రాగలుగుతారు. చెడు మార్గంలో వెళ్తే మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడానికి సమయం ఉండదు, గడిచిన సమయం మళ్ళీ రాదు. అందుకనే తల్లిదండ్రుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ విద్యార్థులు వాళ్ళకు స్వతంత్ర ఆలోచన వస్తుంది. ఏది చేస్తే బాగుంటుంది, ఏది బాగుండదు, సమాజంలో ఏ పని చేస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది, ఏ పని చేస్తే మంచి పేరు వస్తుంది, మంచి వాళ్ళం అనిపించుకుంటామనేటువంటి స్వతంత్రంగా ఆలోచన చేసేసేటువంటి శక్తి వస్తుంది. అంతవరకు తల్లిదండ్రులకు నా మనవి, ప్రతి అడుగును, మీ పిల్లలు వేసే ప్రతి అడుగును పర్యవేక్షిస్తుండండి. వారు చేసే పనిలో ఉన్నటువంటి ప్రతి నిర్ణయాన్ని గమనిస్తూ ఉండండి. తప్పైతే స్నేహితునిగా తప్పు నాన్న అని చెప్పండి, తప్పమ్మా అని చెప్పండి. ఒప్పు అయితే అభినందించండి. మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఎప్పుడు కూడా మందలించొద్దు. మార్కులు ఎప్పుడు కూడా కొలమానం కాదు తెలివితేటలకి కానీ జీవితంలో స్థిరపడటానికి కానీ. సో తల్లిదండ్రులు ఈ 2 సంవత్సరాలు మీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకొని భవిష్యత్ దేశానికి మీరందరూ మంచి మార్గదర్శకులు అవ్వాలని, మీ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, మేధస్సు ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Respected Chairman Sir and Madam, Varaprasad Sir, and esteemed faculty, parents and my dear students, very good morning to you all. It gives me immense pleasure and honor to be here on this vibrant occasion. I am very happy to see you all. ఇంతకుముందు మన హుస్సేన్ సారు చాలా బాగా చెప్పారు. సో స్కూల్ లైఫ్, మోస్ట్ హ్యాపీ లైఫ్. యూ హ్యావ్ క్రాస్డ్ ద స్కూల్ లైఫ్ అండ్ ఎంటర్డ్ ద హయ్యర్ స్టడీస్. ఇంటర్మీడియట్ అనేది యాక్చువల్గా ఇట్స్ ఏ లింక్, ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ యువర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ స్కూల్లో ప్రతిదీ అమ్మ నాన్న టీచర్స్, ప్రతిదీ టీచర్స్. మామూలుగా స్కూల్లో అన్నీ స్పూన్ ఫీడింగ్ అంటారు. ప్రతిదీ పేరెంట్స్, మనకి ఇంట్లో అమ్మ ఎట్లా భోజనం నోట్లో పెడుతుందో స్కూల్లో కూడా టీచర్స్ అంత ఇదిగా రోజు మీకు అర్థమైందా లేదా, నేర్చుకుంటున్నాడా లేదా అని స్కూల్లో నేర్పిస్తారు. అదే ప్రొఫెషనల్ కాలేజ్కి వస్తే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు జస్ట్ దే గివ్ లెక్చర్,
వెదర్ నువ్వు నేర్చుకున్నావా లేదా అనేది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇది ఇంటర్మీడియట్ అనేది ఇన్ బిట్వీన్ వేర్ లెక్చరర్స్కి దే హ్యావ్ టు వర్క్ హార్డ్, బికాస్ అది మీరు అది స్కూల్లో చెప్పినంత ఇదిగా చెప్పలేకపోవచ్చు, బట్ అట్లాగని మీకు ప్రొఫెషనల్ కాలేజ్ లాగా ఉండదు. సో ఐ థింక్ మీకు చాలా బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఈ కాలేజీలో. నేను చాలామంది సార్ వాళ్ళు నాకు తెలుసుకున్నారు. యు ఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ లక్కీ టు జాయిన్ దిస్ ఎస్టీమ్డ్ కాలేజ్. ఐ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ఈ ఇంటర్మీడియట్ అనేది మీరు స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో నౌ బై ద టైమ్ యూ జాయిన్ ఇంటర్మీడియట్ యూ ఆల్రెడీ డిసైడ్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు ఒక డాక్టర్ కావాలనుకున్నారా, ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, లేదా ఒక కలెక్టర్ కావాలనుకుంటున్నారా అనే డెసిషను ఈ 10th క్లాస్ పూర్తవగానే మీరు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అవర్ లైఫ్. అట్ ద సేమ్ టైం స్కూల్ సూపర్వైజ్డ్ స్టడీ నుంచి మీకు సడన్గా ఒక ఫ్రీడమ్ వస్తుంది. సో ఈ ఫ్రీడమ్ అనేది ఎయిదర్ కన్స్ట్రక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు మీరు అది డిఫరెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకప్పుడులాగా చెడిపోయేదానికి అవకాశాలు చాలా తక్కువ. మేము చదువుకున్న రోజుల్లో మా ముందు ఇంకా తక్కువ ఉండేటివి, ఇప్పుడు చాలా ఎక్కువ. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీకు ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ఎవ్రీథింగ్, ప్రతిదీ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఆ వర్చువల్ వరల్డ్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. చదవడం అనేది చదువుకునేదానికి చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఓవర్కమ్ అయ్యి ఫోకస్. ఇంటర్మీడియట్ ఇప్పటి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఓన్లీ 3 సబ్జెక్టులు చదువుతారు. ఈ 3 సబ్జెక్ట్స్లో మీరు సపోజ్ ఎంబీబీఎస్ జాయిన్ అయితే ఓన్లీ బయాలజీ చదువుతారు, ఓన్లీ హ్యూమన్ అనాటమీ చదువుతారు. అంటే మన ఫోకస్, మీరు స్టడీ పెరిగే కొద్దీ ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కష్టపడి చదవడం అనే దాంట్లోనే కష్టం ఉంది. నా సలహా ఏంటంటే మీరు ఇష్టపడి చదవండి. కష్టం కన్నా ఇష్టపడి చదవండి. ఆ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి, తెలుసుకోవాలనే జిజ్ఞాస పెంచుకోండి. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా 10th క్లాస్ వరకు ఒక ఫార్మాట్, అంటే మనకి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా అన్ని సబ్జెక్టులు చదవాలి. కానీ ఇప్పుడు మీరు ఇష్టంగా చూజ్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లో, కాబట్టి ఇష్టంగా చదవండి. ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, మీ ఫ్యాకల్టీని యూటిలైజ్ చేసుకోండి. అన్ని డౌట్స్ చాలామంది ఈ డౌట్ అడగచ్చా లేదా అని కూడా వెనకంజ వేస్తుంటారు. అట్లా మనం చిన్న డౌట్ అయినా కూడా మీ ఫ్యాకల్టీని అడగండి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆన్లైన్ మెటీరియల్ అవైలబుల్. సో ఇష్టంగా చదవండి. ఇష్టంగా చదివితే ఎంతసేపు చదివినా కష్టం అనిపించదు. సో సబ్జెక్ట్లో మీరు ఎంత ఇష్టంగా నేర్చుకుంటే, ఇప్పుడు ఈ ఇయర్ నీట్ పేపర్ చాలా కష్టంగా వచ్చిందన్నారు. కష్టంగా వచ్చిందంటే ఏమని, మనం చదివిన మనం ప్రాక్టీస్ చేసి రాలేదని అంతే. కానీ సబ్జెక్ట్ అయితే అదే ఉంటుంది కదా. సో మీరు కాన్సెప్ట్ డెవలప్ చేసుకోండి, ఇష్టంగా చదువుకోవచ్చు. ఒంటరిగా చదివేదానికన్నా కలిసి చదువుకోవడంలో చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇష్టంగా చదువుకోండి. సెట్ యువర్ గోల్. ఈరోజే నెక్స్ట్ 2 years తర్వాత మీరు ఎంత బాగా ఎగ్జామ్ రాయాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలనేది ఇప్పటి నుంచే గోల్ సెట్ చేసుకోండి. థింక్ బిగ్ అండ్ వర్క్, యూ విల్ అచీవ్ యువర్ గోల్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వైబ్రెంట్ ఫ్యూచర్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ స్టడీస్. థ్యాంక్ యూ. Actually, we have invited all the dignitaries and everyone is very busy actually because of the PM program.
All are held. Even no revenue department is available, and no even police department people are available. Even education department are available. Just we are requested them to just spend their 15 to 30 minutes of time. Sir is also very busy doctor, almost from since 5 o'clock in the morning, late night also the patients will be there. He is such a lovely doctor, and he treats the every patient with patience. I can say that one. He treats in such a way, he never loses his smile till the last patient also. That's what I have observed. He gives answers for the patients in such a manner, and I can't imagine. I don't have that much patience when I stay there for 5 or 10 minutes. They'll be go on asking the questions and questions because of their anxiety about their pain, and he understands that one. And not having only MBBS, FRCS, ABCDE, that's the doctor, but he's a really, it's a very eminent doctor and kind doctors that I've never seen. That's the quality of a doctor. He never loses the patients, and many operations he does almost per day, sometimes 5 to 6 operations he does. Even then, he never loses the patient. I have never seen him also just in such an annoyed position. Thank you so much for give a good round of applause to our lovely doctor. And it's everything. It's like that only. And it became very difficult to catch even our RIO sir. Just we went 2 to 3 times, and we never find. He is busy with something will be there for him. Very busy with colleges and everything. And at last we could not catch him. I did not see him also. Day before yesterday, and finally our chairman sir made a call, and he responded anyhow. Just on phone, he made an appointment. Just I'll spend a half an hour to someday. They are also busy of the PM's program. PM is conducting the yoga thing. He has to gather all the things, and he has to instruct DEOs, all the things, despite of all his works, and he has attended. Definitely we should thank them at this juncture, especially under those conditions. Give a good round of applause to RIO sir also. And I should say, but the collector, we went there, everyone is busy. That's very difficult to get the appointment even to meet them. Whenever we have waited, even, sir, it's not possible for us. And 20 lakhs people should be gathered for yoga or all around Nellore. That's what is our deputy collectors and all that. At last, we got him, Telugu Ganga, as deputy collector. Hardly just, I can spare 15 to 30 minutes. And then we requested, sir, no matter, just come and give your valuable message and go like that. That same case with even military department also. All are went to Delhi, and he's also busy in conducting the same program. He went there 7 o'clock or something like that. Then I told him, sir, please come, just appear and go like that. With that much difficulty, we got our dignitaries. And of course, their message is very, very important for you people. That's what I told. I thank each and everyone. That's, of course, our chairman sir's thing is known. That is 24/7 by 365. He is. I should not say anything about him. You know pretty well. And that's the case. Thank you. And just. వేదికను అలంకరించిన ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు డాక్టర్ టి గోపాలకృష్ణయ్య గారు, ఎంఎస్ ఆర్థోపెడిక్స్. సార్ను గురించి నేను వినడమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూడడం, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ ఆర్ఎన్ఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి వ్యక్తులతో కలవడం నాకు చాలా సంతోషం. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ స్పెషల్. మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం నేర్చుకోవాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ సారు మరి డిప్యూటీ కలెక్టర్ గారు వెళ్ళారు, మేము కలిసి కూడా పనిచేసాం. హుసేన్ సాహెబ్ గారు అండ్ అవర్ చైర్మన్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేడం గారు అండ్ మై సెల్ఫ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ఈరోజు కొంచెం లేట్ అయింది. మన శ్రీనివాస్ సార్ గారు ఎక్సలెంట్గా చెప్పారు. నేను అంటే ఈయన ఏమైనా తిరుగుతూ ఉంటాడా అని అనుకుంటారేమో, దొరకలేదు బిజీ అని. అంటే రేపటి ప్రోగ్రాం మెగా ప్రోగ్రాం, వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రాం.
మనం నెల 21 నుంచి 21 నుంచి కూడా మనం దీన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రేపు దీనికి లాస్ట్ ప్రోగ్రామ్, అందుకనే జేసీ గారు పిలుపు మేరకు స్టేడియంకి వెళ్ళి అక్కడ రేపటి గురించి ఏర్పాట్లు చూసుకొని మళ్ళీ డీకేడబ్ల్యూ కాలేజీలో ఒక మంచి ప్రోగ్రాం. సరే, రామనారాయణ గారు నా వెంటబడి వచ్చారు. ఎట్లా ఉందో తెలియదు, నేను డీకేలో ఉన్నది కూడా తెలియదు, పాపం వచ్చారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ కొలీగ్స్, ఒకవేళ పేరెంట్స్ అండ్ వచ్చుంటే కూడా వాళ్ళకి కూడాను, దిస్ ద వండర్ఫుల్ మూమెంట్. నేను మన ముఖ్య అతిథులు చాలా ప్రాముఖ్యమైన అంశాలు మాట్లాడారు కాబట్టి నేను పెద్దగా వేరే విషయాలు, ఎందుకనంటే మీ సైకాలజీ ఎలాగుంటుందంటే మేము ఏం మాట్లాడబోతున్నామో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు తెలుసు అది. ఏం మాట్లాడతాం చెప్పండి, చదవండి రా బాబు అని చెప్తాం. అంతే కదా. సార్ మంచి మాట చెప్పారు, ఇష్టపడి చదవండి అని చెప్పారు. కష్టపడొద్దు, ఇష్టపడండి అన్నారు. కష్టపడకపోతే రాదు. కానీ సార్ చెప్పినటువంటి వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే ఇష్టపడినప్పుడు కష్టం అనిపించదు. అర్థమైందా? మీ ఫేవరెట్ హీరో ఉన్నారు, మీరు దేనికి చప్పట్లు కొడతారో నాకు తెలుసు. మీ ఫేవరెట్ హీరో ఉన్నారు, సినిమాకి వెళ్ళారు, అది ఎంత బోరింగ్ ఫెయిల్యూర్ ఫిల్మ్ అయినా కూడాను ఇంట్రెస్ట్గా చూస్తారు. ప్రతి డైలాగ్ కూడా మీ మైండ్లో ఉంటుంది. ఇక ఇంటికి వస్తే హమ్మింగ్ స్టార్ట్ అవుతుంది, సాంగ్స్, సైకాలజీ. సో ఇది ఎంటర్టైన్మెంట్ వరకే. కానీ జీవితం అనేటువంటిది అద్భుతమైనటువంటిది. దాన్ని ఆవిష్కరించుకోవడం అనేది ఇప్పుడు ప్రారంభమైంది. 10th క్లాస్ అయిపోయారు, ఫ్రెష్గా వచ్చారు, మీరు ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యారు. 2 years అనేది వెరీ వాల్యుబుల్. మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పేటువంటి అవకాశము, అదేవిధంగా సమయము కూడాను. మేము చదువుకున్నప్పుడు ఆడుతూ పాడుతూ చదివాం, హ్యాపీగా చదివాం, రిలాక్స్ అయ్యి చదివాం. ఇప్పుడు గ్రౌండ్లో ఈవినింగ్ 3-4 అయితే గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళం. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏదో వండి పెడితే హ్యాపీగా తినేసి ఇష్టంగా మళ్ళీ కాసేపు ఆడుకొని చదువుకునేవాళ్ళం, రిలాక్స్డ్గా ఉండేవాళ్ళం, సంతోషంగా. ఇప్పుడు మీరందరూ కూడాను ప్రెషర్ కింద పని చేయవలసి వస్తుంది, చదవవలసి వస్తుంది. ఖచ్చితంగా మీకు తెలియనటువంటి ప్రెషర్ మీ మీద యాక్ట్ అవుతూ ఉంది. అయితే ఇది ఎందువల్ల జరుగుతుందంటే ఏదో చెయ్యాలని కాదు, మేనేజ్మెంట్కి సవాల్ ఉంది. రిజల్ట్స్ తేకపోతే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పడిపోతాయి. సో దే విల్ రన్నింగ్ ఆఫ్టర్ ద రిజల్ట్స్. అందుకనే హెక్టిక్ షెడ్యూల్ ఇస్తారు. మీ దగ్గర నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. మీ యొక్క స్టూడెంట్ లీడర్స్ పోయి సింపుల్గా నా పేరు, నా నంబర్ అక్కడ బోర్డు మీద రాసేసి వస్తే ఇక ఫోన్లు నాకు రాత్రులు పగులు ఫోన్లు, సార్ సెకండ్ సాటర్డే పెట్టారు, సండే పెట్టారు సార్, క్లోజ్ చేయండి సార్ అని అంటే ఈ ఫోన్లు వస్తూ ఉంటాయి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కాంపిటీషన్, మేము చదువుకునేటప్పుడు ఒక పోస్ట్కి ఒకవేళ 100 మంది ఉంటారేమో, కాంపిటీషన్ వెరీ ఈజీ ఫిల్టర్ చేయడం. ఒక పోస్ట్కి 10,000 ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని ఫిల్టర్ చేయడం ఎలాగా? సో కాంపిటీషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో డీప్ లెవెల్కి వెళ్తే కానీ దీన్ని ఫిల్టర్ చేయడానికి కుదరదు. సో ఈ యొక్క రన్నింగ్ రేస్లో ఎవరైతే దీన్ని తట్టుకుంటాడో, ఎవడైతే నిలబడతాడో, ఎవరైతే ఇష్టపడుతూ కష్టపడి చదువుతాడో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వారు ఎక్కడికో మంచి పొజిషన్కి వెళ్తారు. అవకాశాన్ని పోగొట్టుకునేటువంటి వారు మామూలుగానే మిగిలిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీలో ఒక ఆవేశం రావాలి. అది మీ డెస్టినీని ఫిక్స్ చేసుకోవాలి. గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో వచ్చాం దొర్లుకుంటూ వెళ్దాం, కాలక్షేపం చేద్దాం అంటే కుదరదు. నష్టపోయేది మీరే. మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను డీకే కాలేజీకి వెళ్ళాను, 3 ఆడపిల్లలు పాపం, వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ వాళ్ళు లెక్చర్ ఇచ్చారు అని అంటే వారు తెచ్చుకున్నటువంటి మార్కులు ఎవరయ్యే వాళ్ళు అని అంటే, ఒక అమ్మాయి బేల్దార్ కూతురు, ఒక అమ్మాయి ఆటో రిక్షా ఆయన కూతురు, ఒక అమ్మాయి మామూలుగా చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడింది, డైలీ వేజెస్ చేసుకునేటువంటి వాడు. సో మనకు మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రైవేట్ సెక్టార్లో చేరినటువంటి వారి యొక్క పేరెంట్స్, మీ బ్యాక్గ్రౌండ్ మోస్ట్లీ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, మీ గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేనేం కావాలి, నేను ఒక ఆఫీసర్ని కావాలి, నేను ఒక డాక్టర్ని కావాలి. మన ముందు డాక్టర్ గారు ఉన్నారు, సార్ గురించి చాలా బాగా నేను విన్నాను. నేను
మన డాక్టర్ వివేకానంద గారు తెలుసు, మన బిందు మేన గారితో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కాలేజీలో చేయించాం. ఒకవేళ సార్ కూడా పర్మిషన్ ఇస్తే మన కాలేజీలో కూడా పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, ఎందుకనంటే లివింగ్ టెస్టిమోనీస్ కావాలి. ఆయన చూసినప్పుడు నేను ఇలాగ తయారవ్వాలనేటువంటి ఆశ. ఆరవ గారు వచ్చారు, చదువుకుంటే ఎలాగ అవుతాం అనేది కనుక ఒక చిన్న సీట్ కనబడితే చాలు మీ యొక్క గోల్ సెట్టింగ్ మారిపోతుంది. రెండవదిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క కళాశాలలో మీ మేనేజ్మెంట్ సెల్ ఫోన్ కట్ చేసి ఉంటుంది నేను అనుకుంటున్నా. నాట్ అలౌడ్, ఐ థింక్. కరెక్టేనా సార్? వెరీ గుడ్. అత్యంత ప్రమాదకరమైనటువంటిది, మీ సమయాన్ని దొంగిలించేటువంటిది, మీ కాన్సన్ట్రేషన్ చెడగొట్టేటువంటిది, ఆఖరికి మీ క్యారెక్టర్ను కూడా డ్యామేజ్ చేసేటువంటిది సెల్ ఫోన్స్. మీరు ఒక్క మాట అంటారు, నువ్వేమో 2 పట్టుకొని తిరుగుతున్నావు సార్, మాకేమో సెల్ ఫోన్ వద్దంటావా అని అంటారేమో. దానికి కూడా నేను చెప్తాను. ఒక షార్ప్ నైఫ్ చిన్నపిల్లలకి ఇస్తామా? అమ్మకి ఇస్తే కూరగాయలు కట్ చేస్తుంది, నాన్నకిస్తే చికెన్ మటన్ వేసేస్తాడు, ఇంకొకరికి వస్తే ఫ్రూట్స్ కట్ చేస్తారు గెస్ట్ వస్తే. చిన్న పిల్లలకి ఇస్తే కనుక మీ చేతుల్లో సెల్ ఫోన్ అలాగుంది. మీరు చెప్పండి, దానిలో మ్యాథమెటిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎమినెంట్ వీడియోస్ ఉన్నాయి. నేను ఇప్పటికీ చూస్తుంటా సబ్జెక్ట్ నేర్చుకునేదానికి. ఎక్సలెంట్. మనం అది చూడం, అది తప్ప మిగతాయి చూస్తాం. ఎంటర్టైన్మెంట్ రకరకాలైనటువంటి. నేను కాలేజీలో ఒక పేరెంట్ని కౌన్సిల్ చేసి, వాడు మంచి తెలివి కలిగినాడయ్యా బాబు, వాడు ఎందుకని ఇలాగ తయారవుతుందంటే, ఏం చేశాను సార్, ఆ సెల్ ఫోన్ పిచ్చి సార్ వాడికి, మేము లేకపోయినా ఉంటాం సెల్ ఫోన్ లేకుండా. ఇప్పుడు పరిస్థితి అందరిదైంది. వైఫ్ లేకపోయినా హస్బెండ్ ఉండగలడు, హస్బెండ్ లేకపోయినా వైఫ్ ఉండగలదు, కానీ సెల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేవు. ఇది దేవరహస్యం, ఇది తప్పదు. ఇది అయితే మేము కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నాం, మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. కాబట్టి డాక్టర్ గారికి చాలా విలువైన సమయం. ఆచార్య ఆత్రేయ గారి గురించి ఒక మాట విన్నారా? ఆయన పేరేం, బిరుదు ఎవరైనా చెప్పగలరా? ఆచార్య ఆత్రేయమ్మ, జీకే లేదు, జనరల్ నాలెడ్జి. ఆయనకి బిరుదు మనస్సు కవి అని పేరు. అది ఎందుకు వచ్చిందనంటే ఆ బిరుదు మీరు విన్నారో లేదో, మేము విన్నాం. మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకంతే అని ఒక ఏడుపు పాట రాశాడు. దాని అందరికీ ఆకర్షణీయంగా తయారైంది. అందువల్ల ఆయన మనసు కవి అనే మనసు మీద ఎక్కువ రాసేవాడు ఆచార్య ఆత్రేయ. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆయన ఒక సినిమాకి అప్పుడప్పుడు కొన్ని చెప్తే మీరు కొంచెం ఇంట్రెస్ట్ ఎందుకే, లేకపోతే ఇంక చదవండ్రా బాబు, చదువు ఒక్కడు వినడం, మీ కష్టపడి మీ కాన్సన్ట్రేషన్ తీసుకొని చెప్పడం. ఆయన ఏం చేశాడంటే, ఒక సినిమాకి పాటలు రాస్తూ ఉన్నాడు. అంతా రెడీ అయిపోయింది, పాటలు రావే. అప్పుడు ఈ నిర్మాత తిరిగి ఏంటి సార్ మీరు ఆయన పొగిడితేనే రాస్తాడేమని మీ యొక్క పాటలు మీ చేతనే రాయించాలనుకున్నా, ఎందుకంటే మీ పాటలు అక్షర లక్షలు చేస్తాయి సార్ మాకు తెలుసు, అందుకని సినిమా రెడీ అయిపోయింది, ఆ పాటలు ఇవ్వండి బాబు అని అంటే ఆయన ఒక నవ్వి అన్నాడు, నా పాటలో అక్షర లక్షలు చేస్తాయన్నావు కదా, నువ్వే నాకు ఫీజు కట్టు, ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క అక్షరానికి 1,00,000 పెట్టు, నేను 2-3 పాటలు రెడీ చేస్తున్నా, మిగతా డబ్బు కట్టు. అర్థమైందా? మన సార్ దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫీజు కట్టాలి. సార్ దగ్గర 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు క్యూలో నిలబడాలి, లేకపోతే వెయిట్ చేయాలి. ఎంత సమయం, ఎంత విలువ తెలిసిన ఆయన సమయం. ఈరోజు ఇలా కూర్చున్నారంటే, ఈరోజు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక డాక్టర్, ఈ మధ్య పేషెంట్స్ డాక్టర్ దగ్గర భయపడిపోతున్నారు. నిజంగా వాస్తవం అది. ఐ మే బీ ఎక్స్క్యూజ్డ్, కానీ సార్కి మంచి పేరుంది. ఇది సంపాదించుకోవాలి, డబ్బు కాదు. కాబట్టి సార్ నేను చూడాలని చూశాను. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎదగడం, ఇలాగా నేను తయారు కావాలి, 10 మందికి నేను ఉపయోగపడాలి అనేటువంటి గోల్ సెట్టింగ్ మీలో ఉన్న నాడు మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఒక వికలాంగుడు కలెక్టర్ అయ్యాడు, కారు దిగి 2 కాళ్ళు దోగాడుకుంటూ వస్తూ ఉంటే, బంటోతులు వెనక వస్తూ ఉంటే వండర్ఫుల్. మరి కాళ్ళున్న మనం, కళ్ళు లేనటువంటి ఆమె మంచి పొజిషన్కి వెళ్ళింది, కళ్ళున్న మనం. గొర్రెల కాపరి మన IAS కొట్టాడు, అతను ఇంటర్వ్యూ చేస్తామంటే ఇంకా సగం గొర్రెల కాపరి కనపడుతూ ఉండేవాడు. పాప అమాయకత్వము, ఆ సింపుల్సిటీ, ఆ నవ్వుని చూస్తూ ఉంటే. అందుకనే ఇలాంటివి మనం చూస్తూ ఉన్నప్పుడు అవసరం. మేము చదువుకున్న దినాల్లో మోరల్ ఎడ్యుకేషన్ ఉంది, దురదృష్టవశాత్తు ఇప్పుడు అది పోయింది. లేదు,
మోరల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఐ రిక్వెస్ట్ చైర్మన్ గారిని, స్టాఫ్ని కూడా చెప్తూ ఉన్నా, ఎప్పుడు ఒకే మోసలో పోసి పిల్లలకి అప్పుడప్పుడు కొంత రిలాక్స్ అయ్యే విధంగా చూడండి. మన యొక్క దాన్ని ఏమంటారు, మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎస్, చాలా మంచిది అది. మన చరిత్రలు, మన కావ్యాలు వాటిని చదువుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. కాబట్టి మీకు ఒకటే నేను చెప్తున్నా, దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒకప్పుడు డాక్టర్ గారు కూడా మొక్క లాంటి వారే, నీలాగా మాలాగా అందరిలాగా మేము ఉన్నటువంటి వారమే. కానీ ఆయన ఇప్పుడు ఎదిగాడు. మీ చైర్మన్ ఒకప్పుడు మొక్క లాంటి వారే, చాలా కష్టపడ్డాడు, ఇతర దేశాలకు వెళ్ళాడు. ఆయన దగ్గర మీకు కనిపించేటువంటిది ఆయన సిరి సంపదలు కావచ్చు, లేకపోతే ఆయన యొక్క పొజిషన్ కావచ్చు, చైర్మన్ అనే బిరుదు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ఐఓ. బట్ ఒకప్పుడు నేను మీలాంటి విద్యార్థినే, మీలాంటి మొక్కనే. వెన్ ద ప్లాంట్ ఈజ్ డిస్ప్లేస్ అంటే స్థానభ్రంశం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వచ్చినప్పుడు అది ఇనిషియల్ పాయింట్ టు గ్రో, టు డెవలప్. వెన్ ఇట్ ఈస్ ప్లాంటెడ్ బై ది స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, అది దాని ఎదుగుదలకు ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ రూరల్ ఏరియా వేర్ దేర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేర్ దేర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సివిలైజేషన్, లేకపోతే ఇంకొకటి లేకపోవచ్చు. బట్ యు ఆర్ డిస్ప్లేస్డ్ నౌ. మహాపట్నానికి వచ్చారు, నెల్లూరు, సింహపురి, అందులో మంచి బ్యానర్లు ఉన్నటువంటి కళాశాలలో మీరు జాయిన్ అయ్యారు. నిరంతరము మిమ్మల్ని పర్యవేక్షించేటువంటి మీ చైర్మన్, మీ స్టాఫ్, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక బిల్డింగ్కి చాలా ఫ్లోర్స్ ఉన్నాయంట, కొంతమంది తిరుగుతూ ఉన్నారంట. పైనుంచి ఒక తాడు వచ్చింది, ఒకడు పట్టుకొని వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్ సూపర్గా ఉంది, అబ్బాయి ఇది నాకు చాలు దొరికింది అనుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇంకొకటి ఎక్కాడు సెకండ్ ఫ్లోర్, ఇంకొకటి ఎక్కాడు థర్డ్ ఫ్లోర్. అక్కడ రాయబడి ఉంది, మీరు ఇక్కడ చేరుకున్నారు కాబట్టి ఈ ఫ్లోర్ మీదే. అబ్బా చాలు బాబు అనుకున్నాడు. ఒకడున్నాడు, ఈ తాడు ఎందుకు, నేను ఏడెక్కాలి, ఇది నాకు అవసరం అనుకున్నాడు, కిందనే తిరుగుతూ ఉన్నాడు. అవకాశం వచ్చింది, హీ గాట్ ది ఆపర్చునిటీ, బట్ హీ మిస్డ్ దట్ వన్. అందుకనే కాలము మరలా రానిది, కాలం విలువైనటువంటిది. ఈ యొక్క స్టేజ్ మరలా రాదు. మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయి 5 సార్లు ఫెయిల్ అయ్యి అబ్బా పోగొట్టుకున్నట్టు కుదరదు. ఎలా సొల్లా ముడియాదు, పోయింది విలువైన సమయం. మీ యొక్క పేరెంట్స్ యొక్క కష్టం పోయింది. నేను ఒక చిన్న టెస్ట్ మనీ చెప్తాను. నేను ఒక అమ్మాయి ఉండింది, నేను మ్యాథ్స్ లెక్చర్గా పనిచేసేటప్పుడు, మంచి స్టూడెంట్, వెరీ షార్ప్ బట్ వెరీ పూర్. ఇందాక నీకు ఒక మాట చెప్తాను, దాన్ని రికలెక్ట్ చేస్తున్నా, ఆవేశం. ఇక్కడ శ్రీశ్రీ గారి మాట ఒకటి రాస్తాను, నేను చెప్తాను మీకు. కాదేది కవిత కనర్హం ఉండాలోయ్ కవితాక వేషం కానీ ఓయ్ రస నిర్దేశం అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అన్నాడు. సబ్బు పిళ్ళ, తర్వాత హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల, అది రైవింగ్ మారింది. దాని మీద కవిత్వం చెప్పాడు ఆయన. మన కవిత్వం వస్తుందా? ఎప్పుడైతే ఆవేశం ఉంటుందో, ఆ సబ్జెక్ట్ ఉంటుందో, వండర్ఫుల్. మనకు కావాల్సింది ఆవేశం. ఏ ఆవేశం అది? తగాదాలు, గొడవలు, లేకపోతే నాన్ సెన్స్. నీ గమ్యాన్ని, నీ దిశను నిర్దేశించి నిన్ను 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా చేసేటువంటి గోల్ సెట్టింగ్ అవసరము. దాన్ని ఇప్పుడు ఫిక్స్ చేసుకోండి. మీ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, మీ ఆ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా కుదురుతుంది. కష్టం అనేది కనిపించదు, ఇష్టం అనేది ప్రారంభమవుద్ది. దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ ద సీక్రెసీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సరే, ఆ పాప వచ్చింది, జాయిన్ అయింది, మ్యాథ్స్ చెప్తుంటే ఎక్సలెంట్ గుర్తించాను నేను. వెరీ పూర్. వాళ్ళ నాన్న చిన్న చిన్న చేపలు పట్టుకొని అమ్ముకుని వస్తేనే వాళ్ళకి తిండి. బాధ వేసింది. ఇక మా మిస్సెస్ అమ్మాయిని తీసుకొని వచ్చి పాపం అన్నం పెట్టి ఏదో చేసింది, అయిపోయింది. సరే, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, బాగానే చదువుకుంది, అయిపోయింది. ఒకరోజు మా పాప ఇంజనీరింగ్ చదువుతూ వచ్చి గట్టిగా మా పట్టుకుంది నన్ను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్ అంది. ఏంది నాన్న, ఎందుకో కొంచెం కళ్ళ, ఏమైందిరా ఏమన్నా అంటే, ఏం లేదు నాన్న, నీ గురించి నాకు చాలా హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏంటి అన్న, ఈరోజు టీచర్స్ డే జరిగింది మా కాలేజీలో. మా అసిస్టెంట్ ప్రొఫెసరు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. నేను ఒకప్పుడు నథింగ్, మొత్తం చెప్పింది అమ్మాయి కష్టం, ఆ మేడం కష్టం. మా ప్రొఫెసరే
వాళ్ళ నాన్న చిన్న చేపలు పట్టేవాడంట, పేదరికం అంట, ఒకరోజు తిండుంటే తిండుండదంట. అలాంటి ఆమె చదివి ఆమె చెప్పిందంట, నేను నాకు చదివాను, నాకు సపోర్ట్ ఇచ్చింది మా సారు, మా మ్యాథ్స్ సారు. ఈరోజు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నానంటే సార్ ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్. ఇట్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది నోట్ డౌన్. అవకాశం ఉపయోగించుకున్నది ఆ బిడ్డ. చెప్పిందంట, ఈరోజు నాకు ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే మా సార్ పాపకి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడం, ఆమెకి నేను చెప్పడం చదువు అనేది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మా జెస్సీని పట్టుకొని, ఎవరో కాదు వీళ్ళ డాడీ అని చెప్పింది నా కూతుర్ని గురించి. నా కూతురు చాలా హ్యాపీ ఫీల్ అయింది. వండర్ఫుల్ డాడీ మీ టెస్ట్ మనీ. దిస్ ఈజ్ ద మెసేజ్ వీ హ్యావ్ టు కన్వే టు ది సొసైటీ. దిస్ ఈజ్ ద మెసేజ్ టు కన్వే టు అవర్ నెక్స్ట్ జనరేషన్. అందశ్రీ గారు అని ఒక ఆయన ఉన్నాడు, కవి, తెలంగాణ కవి. ఆయన అద్భుతమైన పాటలు రాస్తుంటారు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఈ యొక్క కావ్యాలు చదవని 6th క్లాస్లోనే అద్భుతమైన నావల్స్ చదివాను నేను. మా భాగ్యం ఏంటంటే ఈ సెల్ ఫోన్ లేవు అప్పుడు, బుక్సే. కాబట్టి ఆయన ఒక పాట రాస్తారు. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు. ఇది చాలు. మనిషి మరుగైపోతున్నాడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. బాధపడుతూ ఉంటే ఈ బిల్లు ఎలా పెంచాలి? బాబు నన్ను కొట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడిని కాపాడాల్సింది పోయి ఇంకొక రకంగా. ఈరోజు 2 years నేను ఆర్ఐఓగా చేశాను. నాకు ఒక పెద్ద సవాల్ వచ్చింది. ఐ కాంట్ డూ ఇట్, ఐ విల్ గో బ్యాక్. నేను చెప్పాను, నేను చెయ్యలేను, నా కాన్షియస్ ఒప్పదు. సో ఐ విల్ గో బ్యాక్. ఐ రిక్వెస్ట్ మై సెక్రటరీ, ఏంటి ఆర్ఐఓ గారు మీరు ఉండాలంటే, నో సార్ ఐ కాంట్ డూ ఇట్, ఐ విల్ గో బ్యాక్. 2 years రెస్ట్ తీసుకున్నా, ప్రిన్సిపాల్గా పిల్లలకి చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాట్ వీఆర్ అనేది వెరీ వాట్ వీ హ్యావ్ అనే దానికంటే. నాట్ మై డియర్ స్టూడెంట్స్, మీరు డిస్ప్లేస్ అయ్యారు, ప్లాంట్, యు ఆర్ గోయింగ్ టు గ్రో. మీరు చక్కగా ఎదగబోతూ ఉన్నారు. ఒక టైం వస్తుంది, మీరు మంచి ఫ్రూట్స్, మీరు సొసైటీ కోసం, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. ఫైనల్ నా వర్డ్స్ ఏంటంటే, గాడ్, పేరెంట్స్, టీచర్స్, ఈ ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. స్టార్ట్ యువర్ జర్నీ విత్ యువర్ గాడ్ అండ్ దెన్ రిమెంబర్ ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు కష్టపెట్టకండి, బాధ పెట్టకండి. ఈరోజు అనాథాశ్రమాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి, చాలా బాధేస్తూ ఉంది. నెక్స్ట్ మీ యొక్క లెక్చరర్స్కి స్టూడెంట్స్కి శత్రుత్వం పెరిగిపోతూ ఉంది. అలాగా కాకూడదు. ఎందుకనంటే వారు ఎవరు అనంటే శిల్పులు అనే మాట గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్, ఒక టెంపుల్లో ఒక శిలకి కింద ఉండేటువంటి రాయికి సంభాషణ జరుగుతుందంట. వచ్చిన ప్రతి ఒక్కడు, చిన్నోడు పెద్దోడు, నీకు దండం పెడుతున్నాడు, నేను పూజిస్తున్నాడు, నీ కాళ్ళకు మొక్కుతున్నాడు, దండలు పూలదండలు వేస్తున్నాడు. నా కర్మ ఏంటే బాబు, వచ్చిన ప్రతి ఒక్కడు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. మన ఇద్దరం ఒకే ఏరియా, ఒకే బిట్టు. ఇది ఏంటి ఏదంటే, అప్పుడు ఆ శిల్పం అనిందంట, చెక్కేటప్పుడు నేను ఓర్చుకున్నా, చెక్కేటప్పుడు నువ్వు విసుక్కొని నాకు అక్కర్లేదన్నావు, అందుకని నీకు ఆ గతి, అందుకని ఇది నా సన్మానం. చెక్కబడటానికి ఒప్పుకోండి. రెస్పెక్ట్ యువర్ టీచర్స్. వాళ్ళు రేపు మీరు ఆఫీసర్స్ అవుతారు, మంచి పొజిషన్కి వెళ్తారు, రూపాయి కూడా మీరు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన విద్య మాత్రం మీరు ఎక్కడికో వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అది మీ ప్రయోజనం కోసమే, మీ మేలు కొరకు అనేటువంటిది మీరు గుర్తుంచుకోండి. విత్ దీస్ వర్డ్స్ ఐ కంక్లూడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టూడెంట్స్తో మాట్లాడడమే నాకు చాలా ఇష్టం, మిగతా వాటికంటే. ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి అందరికి కూడాను నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. Respect Dr. Hussain sir and RI B. Rao sir and Chairman sir, Srinivas sir, all lecturers sir and everybody, good morning. I am Indian Army. Actually you Hindi ardhamainda? Hindi? I know Hindi. Telugu nenu అర్థమైందా కొంచెం కొంచెం. ఠీకే.
now motivation lecture, RI sir, more cover. Is a motivation more than, Hussain sir be motivation more than. I am part of, all are part. Doctor sir, your health part. RI sir, your regional responsibility. Chairman sir, your college responsibility. Our responsibility, country responsibility, और our responsibility. ओके, मैं हिंदी में बोलूँगा मैं सर ने बताया सबसे पहले जो इंडियन आर्मी के लिए फर्स्ट हार्ड ट्रेनिंग होता है, फर्स्ट फिजिकल एंड मेंटालिटी प्रेशर देते हैं, फिजिकल मेंटल मोर ट्रेनिंग, हार्ड ट्रेनिंग, प्रेशर देन हार्ड बनता है. देन इंडियन आर्मी बैक ईयर आई एम स्टेइंग इन LOC श्रीनगर. Srinagar LOC post Pakistan is only 25 meter distance, 25 meter. Every day I am talking. डेली बात करते थे हम, बट फायरिंग एक सीज फायर आता है, कभी भी फायरिंग ओपन हो सकता है, बट वहाँ पर हमारे को पता नहीं जब कब फायरिंग होगा, कब ये होगा, आई डोंट नो. इसलिए बी केयरफुल एवरी टाइम, ड्यूटी ऑन वर्क, every time be careful. So same is a student life start is a after 10th में डॉक्टर हुसैन सर ने मोर ट्राइंग किए होंगे, 15 ईयर हार्ड वर्क करने के बाद देन डॉक्टर. और सेम जो सर बैठे रेस्पेक्टेड RI सर, वो भी मोर हार्ड वर्क, एवरी टाइम 18 hours एबो हार्ड वर्क, देन सर इज सिटेड इन द पोस्ट. और सेम इंडियन आर्मी में आई एम गोइंग टू कमांडो कोर्स, ट्रेनिंग 11 आवर, रात को 11 बजे आई एम स्लीपिंग, फिर आफ्टर 2 o'clock मॉर्निंग 2 o'clock वेकअप, देन गिविंग टू रनिंग. मैंने मोर टू एवरी टाइम हार्ड टू हार्ड करना पड़ता है. जैसे आप स्टूडेंट है, स्टूडेंट को एक लीडरशिप होता है, स्टूडेंट फर्स्ट में आना चाहिए, लीडर होना चाहिए. अब हार्ड वर्क करना पड़ेगा, 18 आवर्स पढ़ना पड़ेगा आपको, ओनली वन वर्क है, स्टडी करना है. स्टडी के साथ साथ लीडरशिप का अचीवमेंट लेना है, लीडरशिप बनना है, हर वर्क में फ्रंट लाइन आना है, देन आप फ्रंट लाइन आ सकते हो. और टीचर जैसे फ्रंट लाइन बैठे फ्रंट लाइन आ सकते हो. योर रेस्पॉन्सिबिलिटी फ्रंट लाइन आना है. कैसे? स्टडी मोर, हार्ड वर्क करना है. और RI सर ने लास्ट में एक डेफिनेशन दिया, RI सर ने गिवन द वन डेफिनेशन, फर्स्ट इज ए रेस्पेक्टेड टीचर, गॉड एंड पेरेंट. और ये रेस्पेक्टेड करना है. और आई एम एडिंग वन फ्रेंड, आई एम वन गिविंग द एग्जाम्पल, यदि योर लव 100% होता है, यदि आपके प्यार 100% होता है, हमने 4 पार्ट में डिवाइड करेंगे, 4 पार्ट में. 1 part इज ए पेरेंट, 2nd part इज ए गॉड, 3rd part इज ए फ्रेंड, 4th part इज ए टीचर. तो ऑल आर स्टूडेंट, आई टेल यू हु इज गिविंग द मोर नंबर, किसको लव करोगे सबसे ज़्यादा? मोर लव. फर्स्ट इज ए पेरेंट, 2nd गॉड, 3rd इज ए फ्रेंड एंड टीचर. 4 person है, 4 आदमी है. मेरे कहने का मतलब सबसे ज़्यादा प्यार किसको करोगे आप लोग? मोर लव, हु इज लव मोर? एनी स्टूडेंट टेल मी, एनी स्टूडेंट? पेरेंट. वेरी गुड, एक्सलेंट. पेरेंट हाउ मेनी %? 70%, 20%, 30%? हाँ 70. कितना? 100. तो 100 फिर बैलेंस कहाँ है? फिर टीचर है सर, गॉड है, गॉड, टीचर एंड क्या फ्रेंड? योर फ्रेंड नो लव, ओनली खाली फ्रेंड ओनली, फेक फ्रेंड. परसेंट बताओ, हाउ मेनी %? योर 100% लव. फर्स्ट इज ए पेरेंट, 2nd इज ए फ्रेंड, 3rd इज ए गॉड, 4th इज ए टीचर. हु इज मोर लव? पेरेंट. पेरेंट को कितना %? 70, 60, 50? कितना बोल रहे सर? 50. ओके, 50% पेरेंट. ओके, नाउ 50% बैलेंस. फ्रेंड हाउ मेनी %? हैं 20? कितना सर? 20. फ्रेंड हाउ मेनी? 20.
30, ओके 80% हो गया, 80%. और गॉड 10%, 90. टीचर 10%. अच्छा, you loving teacher 10%, your mark required 100%. Why? What is the possible? You tell me, you teacher को love only 10% और mark एग्जाम में मार्क 100% रिक्वायरमेंट. दैट इज ए पॉसिबल? क्या पॉसिबल है? చెప్పండి. यू टीचर लव ओनली 10% बट नंबर इज रिक्वायरमेंट 100%. यस, दैट इज योर मेंटालिटी. आपके मेंटालिटी ये है, आपके टीचर यू गिव इन द 10 रुपीज, यू गिव मी 100 रुपीज. दैट इज ए पॉसिबल? पॉसिबल है? और स्टूडेंट చెప్పండి. नहीं. यदि योर पेरेंट इज 70%, 100%, you seated your home, your parent giving the job, your parent giving the 100 number, your parent is giving the all are, your parent giving the doctorate, your parent giving the collector, your parent all are giving, you are seated your home. Why? क्यों कॉलेज में क्यों आओगे? Why are coming in the college? Your college teacher could only loving 10%, mark is requirement 100%. That is a possible? ये possible है? नहीं ना? तो I don't know. You find out क्या करना चाहिए. यार all are college student, find करना. Okay. Second is by the way, I don't know, Telugu is making kora. Kora, you know kora? Okay. कोरा जानते हो? कोरा करी. ओके. तो कुंचम कुंचम उसमें बंगलदुम्पा, क्या बोलते हैं, बंकाया, भिंडकाया, एनी हाउ ऑल आर वेजिटेबल इज सम, वाटर इज सम, और सॉल्ट इज सम, स्पाइस इज सम. बाय द वे यू गिव इन द 1 kg सॉल्ट. दैट इज कोरा इज गुड या बैड? बैड है ना, वेस्ट है ना? सेम वेस्ट है. व्हाट इज द वेस्ट? क्या है? व्हाट इज द वेस्ट? वेस्ट क्या है? कोरा वेस्ट या टाइम वेस्ट? मैंने टाइम वेस्ट. यस्टरडे इज द हिस्ट्री, टुमारो इज द मिस्ट्री, टुडे इज द गिफ्ट, लेटर इज द सेलिब्रेट. फर्स्ट टाइम, एवरी टाइम हिस्ट्री, टुमारो मिस्ट्री, यू डोंट नो टुमारो व्हाट इज दिस, टुडे इज द गिफ्ट, यू सिटेड इन द हॉल, एंड लेटर इज द सेलिब्रेशन. ओके. मेन पार्ट, यदि ऑल आर कुंचम कुंचम लव, दिस कुरा इज ए बेटर देन कुंचम कुंचम. ऑल आर कुंचम कुंचम देंगे तो एक अच्छा सा सब्जी बनेगा. सेम ऐसे ही है. सबसे ज़्यादा लव करना है तो वो टीचर को करना है, क्योंकि आपको नंबर की रिक्वायरमेंट है. फर्स्ट ये रिक्वायरमेंट ये नंबर. यदि योर परसेंटेज 90% एबो, यू अप्लाई द RA post, you apply UPSC, ISC, anyhow. Yes or no? Yes or no? So man is a loving more, parent is a kuncham, friend is a kuncham, all are kuncham love more than is a teacher is a love, and giving the your position, giving your mark, giving your aim. Okay? First one time jete aapke achieve your goal, then your backside, money, vehicle, friend, parent, all are your backside, all are happy. यदि आपके goal is not achieved, your all are front side. She is bad, only listen bad. Okay? Actually, Indian Army, I am in training NCC training officer duty. I am more than student है मेरे. सुलूरपेटा, नायडूपेटा, तिरुपति, ये जितने ऑल आर. ओके. मैंने सबसे इंडियन आर्मी एक सबसे बहुत बढ़िया है. इंडियन आर्मी में जैसे ऑपरेशन सिंदूर हुआ था ना, ऑपरेशन सिंदूर, आई एम गोइंग टू पंजाब. जो ड्रोन अटैक हो रहा था, ड्रोन अटैक, गोइंग टू पंजाब. एक्चुअली ऑल इंडियन आर्मी एवरी टाइम डेडिकेटेड इन द कंट्री. हमने हमारे होम को भूल जाते. माई फैमिली, आई डोंट नो, माई फैमिली इज माई कंट्री. I am staying in Nellore, this is my family. I am staying in Punjab, this is my family. Okay, all are my family. But I am going to leave 10 days, 20 days, that is my family. Otherwise, I am dedicated every time my country.
I'm proud of you. Srinivas sir, he tell me you come and give me the motivation lecture. So मैं आशा करता हूँ, I hope you all our student is good of aiming, good goal. Your goal is excellent होना चाहिए. Your goal every time excellent. Your goal high, simple living, high thinking. Your goal every time क्या होना चाहिए? High होना चाहिए. Then you go to high. You try to 100%, you go to 80%. You try to 40%, you achieve in 20%. Yes or no? All are okay? Okay, thank you so much, sir. Thank you, sir. स्वतंत्र भारत माता की, बोलो स्वतंत्र भारत माता की. That's a very great thing, and Samal sir had given a beautiful message. Of course, he don't know much English. He's from north, and he's comfortable with Hindi. Of course, our Prime Minister itself every time he gives speeches in Hindi only. That is, isn't it? That's a national language. And I question him. I just told, sir, I'm not proficient with English or something like that. His mother tongue is Oriya, I think. Am I right, sir? Oriya, and he can speak in Hindi. Of course, he tried that one. The language, భాష ముఖ్యం కాదు, దాని భావం ముఖ్యం. భావం అర్థమైంది అనుకుంటాను మీకు. Selection teacher. No other personnel is as daring as the military army man. That's why I love Indian Army. Actually, I got a dream of joining the army. Of course, our dreams will not come true, and we have to adjust with whatever we need. I love to dress myself army, and no other dress or suit and other things will dominate this. And I want to pose like this only. That's my thing. A soldier, knowing that he is going to face the death, from the day one when he joins the Indian Army, then he is ready to face the death at any time, at any moment. There is no such other human being who will have such a dareness. Even only one person, you might be knowing the Murali Naik, who lost his life in Sindoor operation. Give him a good round of applause. Such daring, dashing devils. Because guarding the total border with such a courage, we have been celebrating these things, and we have been doing very peacefully. No other country in the world is as peaceful as India. Am I right? You take any other Western country, always wars will be there. Now see, even still so many wars are going on the Western side, and we are peaceful just because of the Indian Army, Indian defense system. Maybe it is Indian Army, Air Force, or otherwise. There are so many things. General K.V. Krishnarao is there. Timmappa, Kariyappa from their side, who are the generals of Indian Army. We should be proud of them. Actually, see here how much guts should be there, and going, and they know that they have to face the point of a gun. That gun is always there at the forehead. They know that one at any time it can fire and pierce their head, pierce their body. There are soldiers who are perforated with the bullets. Their body is perforated with bullets also. Even that last moment, there are soldiers who killed more than 10 to 15 till the last breath. Even while losing the breath, although they stab the other person and take their lives, means life of the enemies. That's the greatness and courage of a soldier. That's why I approached Samal sir, and what he said is, if 100% is there, and parent is there, teacher is there, God is there, your friend is there, and what's the percentage you are going to options given? Okay, that's what he said. And at last, you have decided to give 10% of the things to the teacher. Then he questioned, how is it possible 10%? If your parents are allotted with 90 or 100%, then definitely everybody will love you. Nobody in the world will be loving you as your parents are. I do accept that one. Ultimately, teacher is definitely should be given a little more. Our chairman sir is soliciting, or Samal sir,